3 రోజులుగా మృతుడిగా భావించబడుతున్న ఒక లావు వ్యక్తిని అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. 1, 2 ఎత్తండి. అంతలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో వాయువు విడుదలై భయంకరమైన దుర్వాసన గాలిలో వ్యాపించింది. ఎవరు అలా చేశారనే విషయంలో అందరూ వాదించుకోవడం మొదలుపెట్టారు. కానీ ఎవరూ ఒప్పుకోలేదు. ఆ వాదన జరుగుతుండగానే కెప్టెన్ ముఖం ఒక్కసారిగా గడ్డకట్టిపోయింది. వెంటనే శవాన్ని కప్పి ఉన్న గుడ్డను తొలగించాడు. తరువాత శవం నోటికి దగ్గరగా వంగి శ్వాస ఉందేమో అని వినడానికి ప్రయత్నించాడు. అలాగే ప్యాంటును కొద్దిగా పైకెత్తి లోపల పరిశీలించాడు. కెప్టెన్కు శ్వాస శబ్దం వినిపించలేదు. కానీ స్వల్పమైన హృదయ స్పందన అనిపించింది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించాడు. అయితే ఆశ్చర్యకరంగా వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆ వ్యక్తికి చైతన్యం రాలేదు. అతనికి స్ట్రోక్ వచ్చి ఉండవచ్చని లేదా మెదడు పూర్తిగా పనిచేయడం ఆగిపోయి ఉండవచ్చని వైద్యులు భావించారు. అందుకే మెదడుకు సిటీ స్కాన్ చేయాలని నిర్ణయించారు. కానీ స్కాన్ పూర్తయ్యేలోపే ఆ వ్యక్తి అకస్మాత్తుగా కళ్ళు తెరిచాడు. అందరూ జార్జ్, అన్ని బాగానే ఉన్నాయి. నువ్వు ఆసుపత్రిలో ఉన్నావు. శాంతంగా ఉండు అని చెప్పారు. తర్వాత తెలిసింది ఏమిటంటే అతనికి ఒక విచిత్రమైన వ్యాధి ఉంది. దానివల్ల అతను అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి అనూహ్యంగా మళ్లీ లేచేవాడు. వైద్యుడు అతని శరీరంలో తీవ్రమైన సమస్య ఉందని చెప్పాడు. కానీ అతనికి అది పట్టించుకునే మనసు లేదు. అతనికి ఆసుపత్రి నుంచి ఎంత త్వరగా బయటపడాలన్నదే ముఖ్యం.